శ్రావణమాసం మొదటి సోమవారం మరియు నాగపంచమి. పూజా విధానం. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. పవిత్రమైన శ్రావణమాసం అనగానే మన ఇళ్లల్లోని ఆడవారందరికీ వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతాలే ముందుగా గుర్తొస్తాయి. అయితే మన పురాణాల ప్రకారం, పెద్దల ఆచారాల ప్రకారం ఈ మాసంలో వచ్చే సోమవారాలకు కూడా ఎంతో గొప్ప విశిష్టత ఉంది. ఈ సంవత్సరం ఆగస్టు 13న శ్రావణమాసం ప్రారంభమైంది. అయితే ఆగస్టు 17వ తేదీన అటు మొదటి శ్రావణ సోమవారం, ఇటు పవిత్రమైన నాగపంచమి, ఈ రెండూ ఒకే రోజు కలిసి రావడం అత్యంత అద్భుతమైన కలయిక. శ్రావణమాసాన్ని శాస్త్రాల్లో నభోమాసం అని అంటారు. కాబట్టి ఈ మాసంలో చేసే సోమవారాల వ్రతాన్ని నభోమాస ఇందువాసర వ్రతం అని కూడా పిలుస్తారు. మరి మొదటి శ్రావణ సోమవారం, నాగపంచమి ఒకే రోజు వచ్చిన ఈ పవిత్రమైన సమయంలో ఇంట్లో శివలింగాన్ని ఎలా పూజించాలి? నాగపంచమి పూజ ఏ సమయానికి చేయాలి? ఈ సోమవారం నాడు ముత్తైదువులకు వాయనం ఇవ్వొచ్చా? శివుడి అష్టనామాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలను, పెద్దలు చెప్పిన పురాణ రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా శ్రావణ సోమవారం మరియు నాగపంచమి వెనుక ఉన్న గొప్ప పురాణ నేపథ్యం గురించి తెలుసుకుందాం. శివ మహాపురాణం ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసుకుని క్షీరసాగర మథనం చేసింది ఈ పవిత్రమైన మాసంలోనే. అందులో అమృతం కంటే ముందు పుట్టుకొచ్చిన భయంకరమైన హాలాహలం అనే విషాన్ని పరమశివుడు మింగి తన కంఠంలో దాచుకుని నీలకంఠుడు అయ్యాడు. ఆ విషం వల్ల శివుని శరీరంలో పుట్టిన భగభగలాడే తాపాన్ని చల్లార్చడానికి దేవతలు ఆయనకు గంగాజలంతో నిరంతరంగా అభిషేకాలు చేసింది ఈ శ్రావణమాసంలోనే. ఈ మథనంలో తాడుగా సహాయపడిన సర్పరాజు వాసుకీకి కూడా ఈ సోమవారాల్లో శివుడితో పాటే విశేష పూజలు అందుతాయి. పంచమీ తిథి ఆగస్టు 16వ తేదీ సాయంత్రమే ప్రారంభమైనప్పటికీ సూర్యోదయానికి పంచమీ తిథి ఉన్న ఆగస్టు 15వ తేదీ సోమవారాన్నే మనం నాగపంచమి పండుగగా జరుపుకోవాలి. ఆగస్టు 17 ఉదయం 5:45 నుండి 8:30 మధ్యలో పూజ పూర్తి చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ పూజా విధానం విషయానికి వస్తే ఉదయాన్నే తలస్నానం చేసి ఉపవాసం ఉండి సమీపంలోని పుట్ట వద్దకు వెళ్ళాలి. పుట్టలో పచ్చి ఆవు పాలు పోసి పసుపు, కుంకుమ మరియు పూలతో నాగదేవతలను పూజించాలి. అలాగే చలిమిడి, వడపప్పు, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. పుట్ట దగ్గరకు వెళ్లలేనివారు ఇంట్లోనే నాగదేవత పటానికి గాని, ప్రతిమకు గాని పాలు నైవేద్యంగా పెట్టి పూజించవచ్చు. నాగపంచమి రోజున భూమిని దున్నడం, తవ్వడం, చెట్లు నరకడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా భక్తిగా నాగదేవతలను ఆరాధించి ఆ తర్వాత ఇంట్లో శివపూజ చేసుకుంటే శివానుగ్రహంతో పాటు జన్మజన్మల నాగదోషాలు, కాలసర్పదోషాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే సోమవారం అనగానే స ప్లస్ అంటే ఉమాదేవితో కూడిన శివుడు అని అర్థం. శ్రీ మహావిష్ణువు శ్రవణ నక్షత్రం రోజున అవతరించారని భవిష్యోత్తర పురాణంలోని వెంకటాచల మహాత్మ్యం చెబుతోంది. అందుకే ఈ శ్రావణమాసం ఆయనకు అత్యంత ప్రీతికరమైనది. ఇక స్కాంద పురాణంలోని మీనాక్షి సుందరేశ్వర కళ్యాణ ఘట్టాన్ని మనం గమనిస్తే శ్రీ మహావిష్ణువు తన సోదరి అయిన పార్వతీదేవిని శివుడికి ఇచ్చి స్వయంగా కన్యాదానం చేస్తారు. అంటే శివకేశవులకు విడదీయలేని ఆత్మీయ బంధం ఉంది. అందుకే అన్నగారైన విష్ణువుకు ఇష్టమైన ఈ మాసం ఆయన చెల్లెలైన పార్వతీదేవికి, అలాగే బావగారైన పరమశివుడికి కూడా అత్యంత పవిత్రమైనది. అందుకే శివకేశవులకు ఎలాంటి భేదం లేకుండా ఈ శ్రావణ సోమవారాలను మనం భక్తిగా జరుపుకోవాలి.
ఇక చాలామందికి ఉండే ముఖ్యమైన సందేహం, ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? దానికి తగిన నియమాలు పాటించలేమేమో అని భయపడుతుంటారు. భోళాశంకరుడైన శివుడిని పూజించడానికి ఎలాంటి భయాలు అక్కర్లేదు. ఎవరైనా సరే నిర్భయంగా బొటనవేలు అంత సైజులో ఉండే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. స్ఫటికలింగం పెట్టుకుంటే కోపతాపాలు తగ్గి అంతులేని ప్రశాంతత కలుగుతుంది. అదే మరకతలింగం పెట్టుకుంటే ఇంట్లో విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజ చేసేటప్పుడు మగవారు కుట్టులేని వస్త్రం అంటే పంచె కట్టుకోవడం ఉత్తమం. అది వీలుకాని పక్షంలో కనీసం శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి. ఇక పూజా విధానం విషయానికి వస్తే, శివపురాణంలోని విద్యేశ్వర సంహితలో చెప్పిన విధంగా ఈ పూజలో శివుడికి అభిషేకం చేయడానికి వీలైతే స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు ఉపయోగించండి. లేదంటే ఇంట్లో స్వయంగా తోడుపెట్టిన పెరుగు, మీగడ నెయ్యి, కొబ్బరి నీళ్లు, తేనె కలిపిన పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. అవేమీ లేకపోయినా కనీసం స్వచ్ఛమైన నీటితో చేసిన శివయ్య ఎంతో సంతోషిస్తాడు. పూజలో 11 సార్లు గాని 108 సార్లు గాని నీరు పోస్తూ శివాయ గురవే నమః అంటే శివుడే నా గురువు అనే మంత్రాన్ని పఠిస్తూ ఒక్క బిల్వపత్రం సమర్పించిన విశేషమైన ఫలితం దక్కుతుంది. ఈ బిల్వపత్రంలోని 3 ఆకులు సత్వ, రజో, తమోగుణాలకు, అలాగే శివుని 3 కన్నులకు ప్రతీక అని శివపురాణంలోని బిల్వ మహాత్మ్యం చెబుతోంది. ఈ శ్రావణ సోమవారం పూజలో పండితులు సూచించిన 8 అద్భుతమైన నామాలను పఠించటం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఆ అష్టనామాలు ఇవే: శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపర్దినే నమః. ఈ 8 నామాలను జపిస్తూ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక నైవేద్యం కోసం పెద్ద పెద్ద వంటకాలు చేయాల్సిన పనిలేదు. ఆగమశాస్త్రాల ప్రకారం కాస్త పటిక బెల్లంగాని, అప్పటికప్పుడు నానబెట్టి నీళ్లు వంపేసిన పెసరపప్పును గాని నివేదనగా పెట్టినా సరే అది మహానివేదనతో సమానం. స్కాందపురాణంలోని శ్రావణమాస మహాత్మ్యం ప్రకారం శ్రావణ సోమవారం నాడు నక్తవ్రతం ఆచరించాలి. అంటే ఉదయాన్నే తలస్నానం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో శివదర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి. ఇక చాలామందికి ఉండే పెద్ద సందేహం, సోమవారం వాయనం ఇవ్వొచ్చా అని. పరమశివుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉంది. శుక్రవారాలలాగా ముత్తైదువులను పేరంటానికి ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. సోమవారం నాడు వాళ్లంతట వాళ్లుగా ఎవరైనా మీ ఇంటికి వస్తే వారికి సాదరంగా బొట్టు పెట్టి తాంబూలం, ముందు రోజు నానబెట్టిన గుప్పెడు శనగలు ఇచ్చి పంపించటం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది. శ్రవణ నక్షత్రానికి శనిదేవుడు కూడా అధిపతి కాబట్టి ఈరోజు శివారాధన వల్ల, వాయనదానం వల్ల ఎవరికైనా శనిదోషాలు ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. పూజలో పాటించాల్సిన ఇతర కఠిన నియమాల గురించి పెద్దలు చెబుతూ, వినాయకుడికి తప్ప శివుడికి తులసి వారకూడదని ఎక్కడా ఖచ్చితంగా లేదని, కాబట్టి కృష్ణ తులసి లాంటివి కాకుండా రుద్రజడను అంటే సబ్జా గింజలు వచ్చే మొక్కను శివపూజలో నిర్భయంగా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే అబద్ధం చెప్పినందుకు శాపానికి గురైన మొగలి పువ్వును మాత్రం శివపూజలో అస్సలు వాడకూడదు. అలాగే శివలింగం మీద నేరుగా పసుపు కుంకుమలను కూడా అలంకరించకూడదు. పసుపు కుంకుమలు పక్కనే ఉన్న అమ్మవారికి పెట్టుకోవాలి. శివుడికి కేవలం స్వచ్ఛమైన భస్మంగాని, గంధం మాత్రమే అలంకరించాలి. ఇక ఆహార నియమాల్లో భాగంగా ఈ మాసమంతా, ముఖ్యంగా సోమవారాల్లో మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి. చాలామంది శివుడి దగ్గర ఏముంటుంది, అంతా విభూతే కదా అని పొరబడుతుంటారు.
కానీ సంస్కృతంలో విభూతి అంటేనే అనంతమైన ఐశ్వర్యం అని అర్థం. సాక్షాత్తు ధనాధిపతి అయిన ఆ కుబేరుడు కూడా శివుడికి సేవకుడే కాబట్టి ఆ స్వామిని నమ్ముకుంటే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆగస్టు 17న వచ్చే శ్రావణ సోమవారం నాగపంచమి పర్వదినాన ఆ భోళాశంకరుడిని, నాగదేవతలను నియమనిష్టలతో మనసారా పూజించి ఆ దేవుని కృపకు పాత్రులవ్వండి. ఈ అద్భుతమైన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి కామెంట్స్లో ఓం నమః శివాయ అని భక్తిగా రాసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.